సాధారణ జీలకర్ర అందరికీ తెలుసు. నల్ల జీలకర్ర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీనిని చేదు జీలకర్ర అని కూడా అంటారు. నల్ల జీలకర్రలో శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు ఉంటాయి. నల్ల జీలకర్రలోని రసాయనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. నల్ల జీలకర్రలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. శరీరంలో ఆక్సిజన్ లోపం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర ఎంతగానో సహకరిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయటంలో నల్ల జీలకర్ర దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నల్ల జీలకర్ర శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది. బీపీని నియంత్రించి చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. ఇది శరీరంలో నొప్పి, మంటను కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు కూడా నల్ల జీలకర్ర ఉపయోగపడుతుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్ర ప్రధానంగా దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది. నల్ల జీలకర్ర టీ తాగటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలన్నీ నయమవుతాయి. ఒక గ్లాసు నీటిలో 1 చెంచా నల్ల జీలకర్ర వేసి సగం గ్లాసు తగ్గే వరకు మరిగించి వడకట్టి ఉదయాన్నే గోరువెచ్చగా తాగితే రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. నల్ల జీలకర్ర బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని నూనెను తేనె, వేడి నీళ్ళలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. దీంతో ఉబకాయం సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా కొవ్వును కరిగించి మల విసర్జన ద్వారా బయటకు పంపుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నల్ల జీలకర్ర నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తోంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చర్మం, మొటిమల సమస్యలు ఉంటే దాని నూనెను నిమ్మరసంలో కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఫలితంగా మొటిమలను వదిలించుకోవచ్చు. చెడు జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలంలో చాలా మంది కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నల్ల జీలకర్ర నీరు ఈ సమస్యను నయం చేస్తుంది. దీని వినియోగం జీవక్రియను బలపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.